సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీహార్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జోరును చూపిస్తోంది. ఇప్పటికే బీహార్ ఓటర్ అధికార యాత్రను నిర్వహించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ను నింపగా ఇక ఇప్పుడు ప్రియాంక గాంధీ హర్ఘర్ అధికార యాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్లో కాంగ్రెస్ కు పూర్వవైభవం మళ్లీ వస్తుందా అనే చర్చ మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో ఈసీ నిమగ్నమైంది. ఇక రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరును చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. 1990వ దశకం నుంచి బీహార్లో బలహీనంగా మారిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. అలనాటి పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులను ఒడ్డుతోంది. అందులో భాగంగానే బీహార్లో కాంగ్రెస్ అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే బీహార్లో 16 రోజుల పాటు ఓటర్ అధికార యాత్రను నిర్వహించారు రాహుల్ గాంధీ. ఇక ఇప్పుడు బీహార్ తమకు చాలా ముఖ్యమనే సందేశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి పంపేందుకు తొలిసారిగా పాట్నా వేదికగా సెప్టెంబర్ 24న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. దీనిలో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. బీహార్లోని 3.41 కోట్ల మంది మహిళా ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, లోక్సభ ఎన్నికలు జరిగినా ప్రతిసారి ఫలితాలను నిర్ణయించడంలో మహిళా ఓటర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళల మద్దతు దక్కించుకున్న కూటమికే విజయం వరిస్తోంది. గత 3 దశాబ్దాల్లో బీహార్ గడ్డపై ఎదురైన చేదు ఫలితాలతో మేల్కొన్న హస్తం పార్టీ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టింది. ప్రత్యేకించి మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సెప్టెంబర్ 24న పాట్నాకు రానున్నారు. పాట్నాలోని చారిత్రక సదాకత్ ఆశ్రమంలో నిర్వహించే సిడబ్ల్యూసీ సమావేశంలో సోనియా, ప్రియాంక పాల్గొంటారు. అంతేకాదు ఆ తర్వాత సెప్టెంబర్ 26 నుంచి 10 రోజుల పాటు ప్రియాంక గాంధీ బీహార్ రాష్ట్రంలో హర్ఘర్ అధికార యాత్రను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియాంక గాంధీ హర్ఘర్ అధికార యాత్ర ద్వారా బీహార్లో మళ్లీ అధికారాన్ని సాధించాలని తమ సంకల్పాన్ని కాంగ్రెస్ పార్టీ బయటపెట్టనుంది. చివరిసారిగా 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లే గెలిచింది. ఈసారి కూడా వీలనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒకప్పుడు బీహార్లోని సీమాంచల్, కోసీ ప్రాంతాల్లో కాంగ్రెస్కు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లొచ్చేవి. ఈసారి మళ్లీ ఆయా స్థానాల్లో తమ సత్తా చాటుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 26 నుంచి 10 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటనకు కాంగ్రెస్ సన్నాహాలు చేసింది. ప్రియాంక గాంధీ యాత్ర కగారియాలో మొదలు కానుంది. పూర్నియా, మోతీహారీ, పాట్నాలోనూ కొనసాగనుంది. దశకం నుంచి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. చివరకు ముస్లిం ఓటర్లకు 50% దాకా ఉండే సీమాంచల్ ప్రాంతంలోని పలు అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీకి గతంలో చుక్కెదురైంది. ప్రస్తుతం విపక్ష మహాగఠబంధన్ కూటమిలో చక్రం తిప్పుతున్న ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ 30 ఏళ్ల క్రితం సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను అమలు చేశారు. యాదవ, ముస్లిం వర్గాల ఓటర్లను ఏకం చేసి ఆశించిన రీతిలో ఎన్నికల ఫలితాలను సాధించారు. ముస్లిం ఓటర్లు ఆర్జేడీ పక్షాన చేరడంతో సీమాంచల్లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య భంగపాటు ఎదురైంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి తరపున బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ అలనాడు మహిళా ఓటర్లు, బీసీ ఓటర్ల సెంటిమెంట్తో అనూహ్య రీతిలో ఫలితాలను సాధించారు. ప్రియాంక గాంధీ హర్ఘర్ అధికార యాత్ర ద్వారా మహిళలు, ముస్లిం ఓటర్లు, బీసీల భరోసాను తిరిగి సాధించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. ప్రియాంక గాంధీ చేపట్టనున్న హర్ఘర్ అధికార యాత్రలో భాగంగా మహిళా సంవాద్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి మహిళా ఓటర్లతో ప్రియాంక సంభాషించనున్నారు. మహిళల జీవిత కష్ట సుఖాలను ప్రియాంక అడిగి తెలుసుకుంటారు. అంగన్వాడీ కార్యకర్తలు, జీవికా కార్యకర్తల సమస్యలను సైతం ప్రియాంక లేవనెత్తే అవకాశం ఉంది. మా బహిన్ మాన్ యోజన స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని విపక్ష కూటమి ఇచ్చిన హామీని ఆమె జనంలోకి తీసుకెళ్లనున్నారు. తద్వారా ప్రస్తుతం తన మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ ఎదుట వీలైనన్ని ఎక్కువ అసెంబ్లీ సీట్లను కేటాయించాలనే డిమాండ్ను పెట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. ప్రియాంక గాంధీ చరిష్మా తమకు కలిసొస్తుందనే ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో ప్రియాంక గాంధీ నిర్వహించే యాత్ర తమకు ఎంతగానో కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీనివల్ల పార్టీ క్యాడర్లో జోష్ వస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. ప్రియాంక పర్యటన ద్వారా మహిళా ఓటర్లకు చేరువ కావాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. ఒకప్పుడు బీహార్ అనేది కాంగ్రెస్ కంచుకోట. కానీ ఇప్పుడు ఈ పార్టీకి 19 అసెంబ్లీ సీట్లే ఉన్నాయి. 2000 సంవత్సరం తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ పైనే ఆధారపడి వస్తోంది. ఈ ప్రతికూల అంశాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. సొంతంగా బలాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. విపక్ష కూటమిలోని పార్టీల మధ్య జరగబోయే అసెంబ్లీ సీట్ల పంపకాల్లో పైచేయిని సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నిజానికి గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు బీహార్లో కాంగ్రెస్ యాక్టివ్ మోడ్లో ఉంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తోంది. విపక్ష కూటమిలోని పార్టీలపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని యోచిస్తోంది. అందులో భాగంగానే బీహార్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. రాహుల్, ప్రియాంక లాంటి అగ్రనేతల యాత్రల ద్వారా కాంగ్రెస్ బలోపేతానికి మరోసారి బీజాలు పడుతున్నాయి. సొంత కాళ్లపై నిలబడాలనే స్పష్టమైన ఆశయంతో హస్తం పార్టీ ఉంది. ప్రియాంక యాత్ర వల్ల రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను, మహిళా సంక్షేమంతో ముడిపడిన అంశాలను కాంగ్రెస్ హైలైట్ చేయబోతోంది. బీహార్లో పూర్వవైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే రాహుల్ యాత్రను చేపట్టగా ఇప్పుడు ప్రియాంక సైతం యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మొత్తంగా బీహార్లో బలోపేతం కావడం కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.